ప్రభుత్వం వచ్చింది. గొడ్డలి పార్టీ, విధ్వంసాన్ని నమ్ముకున్న పార్టీ, రౌడీజాన్ని నేరాలను నమ్ముకున్న పార్టీ. ఎవరైనా కానీ వాళ్ళ పార్టీకి ఓటు ఏమైనా లేకుంటే వాళ్ళ పార్టీ పట్ల సుముఖంగా లేకపోతే వాళ్ళ మీద కక్ష కట్టి నువ్వు వస్తావా లేదా అనడం, లేకపోతే మీ భూమి నాకు ఇచ్చేయమనడం, తక్కువ ధరకు అమ్మనడం, ఇలాంటి విన్యాసాలు చేశారు. ఎంత విన్యాసాలంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తరతరాలుగా మీ పెద్దలు మీకు భూములు ఇచ్చారు, మీరు కష్టపడి కొంత భూమి కొనుక్కున్నారు. ఆ భూమి పట్టాదారు పాసు పుస్తకం పైన ఫోటో ఎవరిదంటే ఎవరి తమ్ముళ్ళు చూశారా ఆ ఫోటో? ఈరోజు ఆ ఫోటో పట్టాలన్నీ తీసేసి రాజముద్రతో మీకు ఇచ్చేసే పట్టాలు ఇస్తున్నా. నేను వేసుకోవాలంటే నా ఫోటో వేసుకోలేనా? నేను 4వసారి ముఖ్యమంత్రి. ధర్మం కాదు, న్యాయం కాదు. మీ ఆస్తి, మీ పట్టాదారు పుస్తకం మీ యొక్క వారసత్వంగా ఉండాలి, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మీ భూమి దగ్గర సర్వే రాళ్ళు, ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మ కావాలి. ఎంత పిచ్చో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే మనుషులకు పిచ్చి ఉంటుంది, కానీ మరీ పిచ్చి ఎక్కువైతే ఎక్కడ చేర్చాలనో అక్కడ చేర్చాలి. అలాంటి వ్యక్తులు వీళ్ళు. అవన్నీ కాకుండా ఇప్పుడు నాకు ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, ఇంకా 1 సంవత్సరం పడుతుంది. ఉదాహరణకు మీ భూమి అడిగారు, తక్కువ రేటుకి ఇమ్మని, పార్టీ మారమని, మీరు కాదన్నారు. దానికి 22A అని పెట్టేశారు. అంటే నిన్నటి వరకు ఆ భూమి మీది, ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వాన్ని. కుయ్యోమురో అంటూ ఏం చేయాలన్న దిక్కుదెలిన పరిస్థితి ఇప్పుడు నాకు పెద్ద సవాలుగా తయారైంది. ఒకవేళ నేను కానీ మా అధికారులకు కానీ చెప్పేసి మీరే చేసేయండి అంటే ఇంకెక్కడికక్కడ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసి మీ రక్తాన్ని పిండేస్తారు. అదొక పెద్ద సమస్య నాకు. అందుకే నేను ఈరోజు ఆలోచించాను, మొత్తం సర్వే చేస్తున్నాం. సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికీ ముందే ఇన్ఫామ్ చేస్తున్నాం, మీ సమక్షంలో చేస్తున్నాం. మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటి ఇది చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా. దీనికి నాకు 1 సంవత్సరం పడతా ఉందంటే 3 ఏళ్ళు పట్టింది. ఒక దుర్మార్గమైన పని చేస్తే ఆ పని సరిచేయడానికి ఎంత కష్టమో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చాలా గట్టిగా ఉంటాను, కష్టమైనా సరే శాశ్వతంగా చేయాలనుకున్నా. ఈరోజు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నాను మీకు అందరికీ. ఏదైతే ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా రికార్డులన్నీ తయారు చేస్తున్నాం, QR కోడ్ పెడుతున్నాం, ఇంకో పక్క ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఎవ్వరు కూడా దాన్ని ట్యాంపర్ చేయని విధంగా నీ భూమికి భద్రత ఇచ్చే విధంగా నేను డెఫినెట్గా గ్యారంటీగా మీ పట్టా మీకు ఇచ్చే బాధ్యత నాది. దీంతో భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. కానీ ఇంకొకటి ఉంది, మీలో కొంతమంది ఉన్నారు, నేను చూస్తున్నా, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవ, అన్నదమ్ముళ్ళ మధ్య గొడవ, తల్లికి తండ్రికి పిల్లలకు గొడవ. ఈరోజు సమాజంలో మనం చూసాం, చెల్లెలకు ఆస్తి ఇవ్వనటువంటి అన్నం చూస్తున్నాం. ఆయన మీకు ఆదర్శం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ చెల్లికి ఆస్తి వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తిలో ఇవ్వనంటే మీరు కూడా అలాంటి వాడు ఒక నాయకుడు అనుకుంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. తల్లులు కష్టపడతారు, రాత్రింబగళ్ళు కష్టపడతారు. మీరు తిండి తినకుండా పిల్లల్ని పెంచి బాగా చదివించి పైకి వస్తే నన్ను చూసుకుంటాడు అనుకుంటారు, అవునా కాదా? కోరుకుంటారు. అలాంటి పిల్లలు
తండ్రిని తల్లిని చూసుకోకపోతే ఏమనిపిస్తుంది తమ్ముళ్ళు అని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. అలాంటి కొడుకుని ఎక్కడన్నా చూశారా మీరు? అలాంటి కొడుకు రాష్ట్ర పార్టీ గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు. తల్లికి తిండి పెట్టలేడు, తల్లిని చూడలేడు, ఆ తల్లి ఆస్తి కబ్జా చేయాలని చూస్తాడు, అడిగితే కోర్టుకి వేస్తాడు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తుల్ని ఎక్కడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దండి. మీరు కూడా పిల్లలు తల్లులకు ద్రోహం చేయొద్దండి, అది మంచిది కాదు. ఈరోజు ఇవన్నీ పరిష్కారం చేస్తున్నాం. మన నియోజకవర్గం కుప్పంలో ఎప్పుడూ ప్రశాంతత, శాంతికి మారు పేరు కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈ కుప్పంలో కోర్టులొద్దు, ఈ కుప్పంలో పోలీస్ స్టేషన్లొద్దు. ఎవరైతే పోలీస్ స్టేషన్కు పోరో వాళ్ళు అందరికంటే ఆనందంగా ఉంటారని చెప్పేవాడిని. ఈ మధ్య మన కుప్పంలో కూడా రౌడీలు తయారైపోయారు, ప్యాకెట్ బ్యాచ్ తయారైంది, గంజాయి బ్యాచ్ తయారైంది, స్మగ్లర్లు తయారయ్యారు. కడాన నాలాంటి వాడిని నిలదీసే పరిస్థితి కానీ దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కుప్పంలో హింసకు తావు లేదు, రౌడీయిజానికి తావు లేదు. ప్రజల శాంతి కోసరం, భద్రత కోసరం, మా ఆడబిడ్డల రక్షణ కోసరం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన పిల్లలు బెంగళూరు పోయే పని లేదు, బెంగళూరు నుంచి మన ఊరికే వస్తారు. ఒక చిన్న నిర్ణయం, ఒక హిస్టారికల్ ఫోర్ట్ ఇది కంగుంది, హిస్టారికల్ ప్లేస్ కంగుంది, ఇన్ని రోజులు కనుమరుగయింది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ట్రెక్కింగ్కి ఇక్కడికే వచ్చే పరిస్థితికి వచ్చారు, ఫారెస్ట్ చూడడానికి ఇక్కడికే వచ్చే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం ఒక టూరిజం హబ్గా తయారవుతుంది. ఎంతోమంది ఇక్కడికి వస్తారు. అది తయారైతే ఇక్కడ హోమ్ స్టే కానీ, అదే మరి హోటల్స్ కానీ, ఇక్కడ ఉపాధికి అవకాశాలు మెండుగా మెరుగవుతాయి. ఈరోజు మన నియోజకవర్గానికి చాలా వస్తువులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. బెంగళూరులో ఉండేవాళ్ళు, వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు 80-90 ఏళ్ళు బతికితే మన నియోజకవర్గంలో ఉండేవాళ్ళు 110-120 ఏళ్ళు బతుకుతారు. దానికి కారణం స్వచ్ఛమైన గాలి, ఎండ కూడా తక్కువ. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎండాకాలం వేరేది, ఇక్కడ చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ మారిపోతూ ఉంది. యూరోప్ ఉంది, వింటారు మీరు,